కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఓపెన్ చెప్పండి. అంటే రేవంత్ రెడ్డికి పరిపాలన చేతగాకనే నేనంటలే ప్రతిపక్షాలు అంటారు, ప్రతిపక్షాలకు కూడా కొంచెం 2.5 సంవత్సరాలకే మీరు ఎగిరెగిరిపడి మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు తీర్చలేదు అంటాను. మీరెవరు అసలు? మీరు ఇందిరమ్మ ఇల్లు ఎంతమందికి ఇచ్చారన్న? మీ నాయకులకు మీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చుకోరు. నా ఉద్దేశం కేటీఆర్ పంపించింది అనుకుంటాను మిమ్మల్ని. అన్న ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో పోతే మా మహిళలు ఉన్నారు, మా తెలంగాణ రాష్ట్ర మహిళలు చీపురు కట్ట తీసుకొని కోరుతారు. అందుకన్నా వాళ్ళు అషామాషిగా మనం మాట్లాడకూడదు. మీరు ఒక సీనియర్ జర్నలిస్టు. తెలంగాణలో 1 కోటి మంది మహిళలు కోటేశ్వరం 100%. ఎంత రాసి చాలు. రేవంత్ రెడ్డికి మైండ్ పని చేయట్లే, ఏం మాట్లాడుతున్నా ఆయనకి అర్థం కావట్లే. ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడుతున్నా చెప్తారు. దీన్ని మీరు ఏకీభవిస్తారా? లేదు. ఎవడు పనికి మాలినోడు మాట్లాడేది మీరు మాట్లాడు. రేవంత్ రెడ్డి గారు బీజేపీ కండువ కప్పుకోబోతున్నారు. మనిషి మాట్లాడతాడన్నా, ఎందుకు అట్లా అనవసరంగా? అని ముఖ్యమంత్రి గారు పదవి వదిలిపెట్టి బీజేపీలోకి పోతారా? ఊర్లోకి వెళ్తే పొల్లుగా తిడుతున్నారు నా కాంగ్రెస్ వాళ్ళ. బీఆర్ఎస్ కథంకి వెళ్ళి దుకాణం బంద్ అయిపోయింది. రెవెన్యూ మినిస్టర్ ఎవరైతే పొంగులేటి 100 ఎలిగేషన్స్ ఒకటి కాదు వస్తారు. ఎందుకు వస్తాయి అంటారా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు భూములు మొత్తం కొల్లగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఆర్టీసీ ఆర్థికంగా బలపడింది. ఈ అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీని ఖతం చేయడానికి రేవంత్ రెడ్డి వచ్చారని చెప్పి చాలా మంది కార్యకర్తలు ఆందోళన చెందారు. కాంగ్రెస్ పార్టీ ఖతం చేయడానికి వచ్చిన మాట్లాడేటోళ్ళు మూర్ఖులు. ర్యాపిడ్ ఫైర్ ఒక 5 క్వశ్చన్ చెప్పాను. కేసీఆర్ గారి గురించి ఏం చెప్తారు? కేసీఆర్ మేధావి, రేవంత్ రెడ్డి చాణక్యుడు, కేటీఆర్ దుర్మార్గుడు, హరీష్ రావు అంత ఎటు అవకాశం ఉంటే అటు మాట్లాడే వ్యక్తి. రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు వాళ్ళ సోదరులు.